నమస్తే, వెల్కమ్ టు కుకింగ్ టైమ్ డ్రైవింగ్ పూర్ణిమ. సో ఈరోజు నేను మీకందరికీ ఒక మంచి స్నాక్స్ చూపిస్తాను. ఈవినింగ్ అయితే అందరూ తినాలనిపిస్తుంది. సో అలాంటి స్నాక్స్ నేను ఇక్కడ కొద్దిగా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నేను బియ్యం వడియాలు కూడా నూనెలో వేసుకున్నాను. సో కొద్దిగా ఆ నూనెలోనే నేను ఎండుమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, మళ్ళీ శనగగింజలు అన్నీ వేసుకొని, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ధనియాల పొడి కూడా అలా వేసుకున్నాను. ఇదంతా వేసుకొని కొద్దిగా అలా కరివేపాకు వేసుకొని మనం కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు మనం అలా ఫ్రై చేసుకోవాలి. అంటే సో ఫ్రై చేసిన తర్వాత మనం వేసేది చూడండి చెప్తాను. మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే హెల్త్ కూడా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా అలా గరం మసాలా, కొద్దిగా అలా పెప్పర్ పౌడర్ కూడా అలా వేసుకోవాలి. సో ఇదంతా వేసుకొని కొంచెం అలా కలర్ వచ్చేందుకు మనం ఫ్రై చేసుకుంటాం. సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అలా ఒక 1/2 స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. టేస్ట్ రావాలి కదా అందుకు. సో దీనికి మనము కారం పొడి కూడా అలా వేసుకోవాలి. సో వేసుకొని దాన్ని కూడా అలాగే అంతా మిక్స్ అవ్వాలి కదా, అలా లైట్గా ఫ్రై చేసుకుంటాం. అలా లైట్గా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, బొరుగులు, సూపర్ టేస్ట్గా ఉండే బొరుగులు తీసుకుందాం రండి. సో దీనికంతా మనం ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పచ్చిది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా కూడా బాగుంటుంది. దాన్ని కూడా అలాగే ఒకసారి క్లీన్గా మిక్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి మనము బొరుగులు తీసుకుంటాం. నేను ఒక 20 రూపాయలకి బొరుగులు తీసుకున్నాను. మీరు కూడా అలా తీసుకుంటే చాలు. సో అలా బొరుగులు తీసుకుని మనం అంతా క్లీన్గా మనం మిక్స్ చేసుకోవాలి. అన్నీ అలా మిక్స్ చేసుకున్నామంటే అది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మిక్సింగ్ ఎంత ముఖ్యం అనేది, మనం మిక్సింగ్ చేసే వల్లనే మనకి టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. చూసారా నేను ఎలా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు అదంతా మిక్సింగ్ అయింది కదా. సో చూడండి, ఇలా మనం 2 చేతులను ఏదైనా పెట్టుకొని మనం అలా కలుపుకొని, అలా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత నేను తీసుకున్న బియ్యం వడియాలు నేను నూనెలో వేసుకున్నాను. సో అదంతా నేను బొరుగులోనే వేసుకోవాలి. మీరు అలాగే కూడా వేసుకోవచ్చు, లేదా పౌడర్ చేసి కూడా వేసుకోండి. నేను లైట్గా అలా చేతిలో అలా ఇది చేసుకొని నేను వేసుకుంటాను. మీరు కూడా లైట్గా అలా చేసుకుంటే చాలా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తినేవాడు ఉంటారు. సో అలా వేసుకొని మనం అంతా క్లీన్గా మనం ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకొని రావాలి రండి. అలా మిక్సింగ్ చేసుకొని ఒకసారి మనం అలా ఒక 5 మినిట్స్ మనం అలా కలుపుకున్నామంటే ఓకే. మనకు కావాలంటే మనం చూసుకొని మళ్ళీ కూడా మనం వడియాలు సబ్బియ్యం మనం ఏ వడియాలైనా వేసుకోవచ్చు. చాలా నేనైతే మా ఇంట్లో సబ్బియ్యం వడియాలు, సో దాన్ని నేను వేసుకున్నాను. వేసుకోవాలంటే పిల్లలకైతే బోటీలు కూడా కలర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చేసుకొని వచ్చి నూనెలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత బాగుంది. మనం చేసుకొని సింపుల్ వెరైటీ డిఫరెంట్గా ఒక మసాలా బొరుగులు మనం ఇంట్లో ఇలా చేసుకొని మనం ఒక డబ్బాలో అలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈవినింగ్ ఆఫీస్ నుంచి హస్బెండ్ వస్తారు, మళ్ళీ మనమే ఆఫీస్కి పోయి బయట వస్తాము, లేదా మనకే ఆకలి అవుతుంది, పిల్లలు వస్తారు, వాళ్ళకందరికీ అలా ప్లేట్లో వేసి మనం ఇచ్చినామనుకోండి హ్యాపీగా వాళ్ళు తింటారు. దాంట్లో ఒక స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుని తింటా ఉంటే ఎంత బాగుంది కదా. సో చూసారు కదా ఎంత బాగుంది అనేసి. ఈ మసాలా బొరుగులు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేసి నాకు కామెంట్ మనగా చెప్పండి. సో నా వీడియో ప్లీజ్ ఎవరైనా చూస్తున్నాడో ప్లీజ్ అందరూ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అనేసి నేను చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.